UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు ఇట్ టీవీ. ఇయాలైతే ఒక ఊరికి వచ్చిన ఆ ఊరు వరకు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నారు చూసినావా. దత్తత గ్రామం తీసుకుంటూ వాసాల మర్రి గ్రామము మండలం ఏమో తుర్కపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా. అందరికీ నమస్కారం సార్. నా పేరు మామిడాల వేణుగోపాలరావు. నేను ప్రాథమిక పాఠశాల వాసాలమర్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను 317 జీవోలో గత 2022 సంవత్సరంలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మా పాఠశాల అప్పటికి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ పునర్నిర్మాణం కోసము కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది. అప్పటికి మా పాఠశాల శిథిలమైన తరగతులు ఉండడం చేత వాటిని తొలగింపజేసి నిర్మాణం చేపట్టారు. కానీ ప్రస్తుతము ఆ స్లాబ్ దశలోనే ఆగిపోయింది. మళ్ళీ గత ఆగస్టు నుంచి ఎలాంటి పనులు కావడం లేదు. ప్రస్తుతం అయితే మా అంతకుముందు సర్పంచ్ గారు మీ బీసీ కమ్యూనిటీ హాలు ఒక రూము ఖాళీగా ఉన్నది, మీరు అందులోకి వెళ్ళండి అంటే మేము ఈ కమ్యూనిటీ హాల్లోకి రావడం జరిగింది. కానీ 5 తరగతులు ఒకటే గదిలో నిర్వహించడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అలాగే మా పాఠశాలలో 34 మంది విద్యార్థులు ఉన్నారు, 3 పోస్టులు ఉన్నాయి. కానీ గత బదిలీలలో సర్దుబాటుతో జరిగిన బదిలీలు జరగడం వల్ల ఒక క్లియర్ వేకెంట్ పోస్టు పోవడం జరిగింది. అయితే వారి దృష్టిలో 2 ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఒక ఉపాధ్యాయురాలు అమెరికాకు అబ్రాడ్ లీవ్లో ఉన్నందున ప్రస్తుతం నేను ఒక్కనే పనిచేస్తున్నాను. గత ఈ సంవత్సరం పాఠశాల తెరిచిన దగ్గర నుంచి కూడా నేను ఒక్కనే పనిచేస్తున్నాను. మా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల గారి దృష్టికి మరియు ఎంఈఓ గారి దృష్టికి డిఓ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మా పక్క పాఠశాల శ్రీనివాసపురం నుంచి ఒక సార్ని పంపించడం జరిగిందండి. కానీ ఈ సారు వచ్చే నెలలో రిటైర్ అవుతున్నారు. మళ్ళీ మా సమస్య మళ్ళీ మొదటికి వస్తున్నది. ఇటు తరగతి గదులు లేక, ఇటు సరిపోవడం ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నాం సార్. కొంచెం మా సమస్యని మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మాకు తొందరగా తరగతి గదుల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థుల సంఖ్యకు తగ్గినట్టుగా ఇంకొక 2 ఉపాధ్యాయులను సర్దుబాటు చేయగలరని నేను కోరుకుంటాను సార్. నమస్కారం. మాది వాసాలమర్రి గ్రామం. వాసాలమర్రి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఫస్ట్ సెంటరు. నా పేరు భాగ్య. ఇక్కడ 3 సెంటర్లు ఉన్నాయి వాసాలమర్రి కింద. ఒకటి ఫస్ట్, రెండోది సరిత, ఇంకోటి రామశెట్టిపల్లి పక్కన హ్యాబిటేషన్ అనమాట. 3 సెంటర్లు నడుస్తున్నాయి మా దగ్గర. మామూలుగా మా 2 సెంటర్లు ఒక దగ్గరే నడుస్తున్నాయి. ఎందుకనంటే ఇక్కడ రూమ్స్ లేక ఒక దగ్గర నడిపిస్తున్నాం. అయితే మా అంగన్వాడీ కేంద్రంకి అక్కడ గవర్నమెంట్ నుండే బియ్యము, పప్పు, నూనె, గుడ్లు, పాలు, పోపు దినుసులు అక్కడి నుంచే సరఫరా అయితే మేము తల్లులకు మా స్కూల్లోనే వండి పెట్టడం జరుగుతుంది. మెనూ ప్రకారంగా ఒకరోజు ఆకుకూరలతో పప్పు, ఒకరోజు సాంబారు, ఒకరోజు ఎగ్గు కర్రీ, ఉడకబెట్టిన ఎగ్గు, 200 గ్రాముల పాలు తల్లులకు ఇక్కడికి వచ్చే తినిపోవడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకి కూడా తల్లులకు వండిన మెనూలో నుంచే పిల్లలకు 75 గ్రాముల బియ్యము, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనెతో కలిపి పిల్లలకి కూడా ఇక్కడే మనం భోజనం పెడతాము. పిల్లలు 9 గంటల వరకు సెంటర్కి వస్తారు. వాళ్ళకి 10:30కి ఎగ్గు పెడతాము. ఆ తర్వాత ప్రీ స్కూల్ కార్యక్రమాలు మొన్ననే కొత్తగా మేము పూర్వ ప్రాథమిక విద్య ట్రైనింగ్ అయినాము. దాని ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా పూర్వ ప్రాథమిక విద్య నడుపుతున్నాము. అలాగే పిల్లలకు 10:30కి ఎగ్గు పెట్టిన తర్వాత పూర్వ ప్రాథమిక విద్య నడుస్తుంది. తర్వాత 12:30కు భోజనము పిల్లలకు పెడతాము. అప్పుడు ఆ టైంలో 10:30 నుంచి 12:30, 1 గంటల వరకు తల్లులకు వీలు ఉన్న సమయంలో వచ్చి వాళ్ళు భోజనం చేసి వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకి ఈ మధ్య కాలంలో పిల్లలకి యూనిఫామ్స్ రావడం జరిగింది. వాళ్ళు పిల్లలైతే టైంకి వస్తున్నారు. అట్లాగే మేము పెడుతున్న ఫుడ్లో కూడా మంచి పోషకాలు కలిగిన ఫుడ్ ఉంటుంది. బియ్యంలో కూడా
ఒక మలబద్ధకమైన బియ్యం వస్తాయి, వాటిని బి విటమిన్ కలిగి ఉంటాయి. అట్లాగే మళ్ళీ తర్వాత మేము పెడుతున్న ఫుడ్లో కూడా ఒక తల్లికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, గర్భిణీ స్త్రీలకు బిడ్డ ఎలా ఎదగాలి అనేది. మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా 4 హెల్త్ చెకప్లకు పోమని కూడా చెప్పడం జరుగుతుంది. సుఖప్రసవం అంటే ఇంటి దగ్గరే ప్రసవానికి కోసం కూడా మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మేము ఇప్పుడు పిల్లలకు ఫుడ్ ఇస్తున్న దాంట్లో శామ్యం పిల్లలు కూడా ఉంటారు. అంటే వయసుకు తగ్గ బరువు తగ్గ ఎత్తు లేకపోతే శామ్యం పిల్లలు ఉంటారు. వాళ్ళని మేము గుర్తించి పిఎస్సికి పంపించి ఆకలి టెస్టులు చేయించి వాళ్ళకు సూపర్వైజర్ ఫీడింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. పిల్లలకి మామూలు తల్లులకి పిల్లలకి కలిపి వండి పెడతాం కాబట్టి గ్యాస్ ఖర్చులు మాకు సరిపోవడం లేదనమాట. ఎందుకంటే ఒకరోజు మామూలుగా ఒక 20 మంది తల్లులు ఉంటే ఒక 4 లీటర్ల పాలు ఉడకబెట్టాలి, కాగబెట్టాలి. గుడ్లు కూడా ఒక 20 గుడ్లు అంటే వాటికి ఒక పావు గంట టైం పడుతుంది. అన్నం వండాలి, పప్పుచారు వేయాలి, అన్నీ వేయాలి కాబట్టి సో దానికి గ్యాస్ మాకు క్వాంటిటీగా సరిపోవట్లేదు. తర్వాత మామూలుగా మెయింటెనెన్స్ కోసం కూడా అసలు ఏమి రావట్లేదు. చీపుర్లు కానీ పిల్లలకి హ్యాండ్ వాష్ చేసుకోవడం సబ్బులకు కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఇంకా ఆట వస్తువులు అంటే ఇది మామూలుగా అంగన్వాడీ కేంద్రం అంటే ప్లే స్కూల్ అనమాట. ఆట వస్తువులు కూడా అసలు ఏమీ సరిగ్గా లేవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ బిల్డింగ్ సరిగ్గా లేక కూడా పిల్లలకు వాష్రూమ్ పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఇలా సర్పంచ్ని అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మరి మాజీ సర్పంచ్ పోగుల అంజన్న మన దగ్గర ఉన్నాడు. అడిగి విశేషాలు ఏందో తెలుసుకుందాం. అసలు ఊర్లో అసలు దత్తత అంటేనే తెలుసు కదా, ఇక ఊరికి అన్ని విధాలుగా నేను పెద్ద కొడుకులా ఉంటా అని చెప్పి అప్పుడు అన్నకు ఫోన్ చేసి ఈ ఊరికి వచ్చి అందరితో భోజనం గిట్ట చేసిండు. మరి పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎక్కడేసిన గొంగడు అక్కలాగానే ఉన్నదా, మరి అన్న సర్పంచ్ పదవి కాలం గిట్ట అయిపోయింది. ఒక్కసారి అయితే మళ్ళొకసారి అడిగి తెలుసుకుందామని అయితే అన్న దగ్గరికి అయితే వచ్చిన. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా అన్న ఏమైంది అన్న, ఇంతవరకు వచ్చినాయి ఇక్కడ పనులు దత్తత తీసుకున్నాక? యాక్చువల్గా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మా గ్రామాన్ని 2020లో దత్తత తీసుకోవడం జరిగింది. అయితే యాక్చువల్గా మా గ్రామం హైదరాబాద్ ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. యాదాద్రి జిల్లాలో తుర్కపల్లి మండలం. తుర్కపల్లికి హెడ్క్వార్టర్కి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. అయితే 2001 నుంచి కూడా మా గ్రామానికి సార్కు కొంచెం అనుబంధం ఉండేది. అయితే ఉద్యమ సమయంలో మా గ్రామం గుండా ఇక్కడ హైదరాబాద్ కానీ లేకుంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతంలో ఉద్యమాలప్పుడు ప్రోగ్రాంలో బయలుదేరినప్పుడు మా గ్రామాన్ని నిశితంగా పరిశీలించి అసలు ఈ హైదరాబాద్కి ఇంత దగ్గర ఉండి కూడా ఈ గ్రామం ఇంకా వెనుకబడి ఉన్నదని ఒక ఉద్దేశంతో రాష్ట్రం ఏర్పడ్డాక 2020లో నేను సర్పంచ్ అయినాక నేను 2001 నుంచి కూడా నేను ఉద్యమంలో పాల్గొన్నాను. సార్ తోటి అనేక సందర్భాలలో ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఆ ఉద్దేశంతో నేను సర్పంచ్ అయినాక ఒక 1 ఇయర్లోనే మా సార్ గ్రామాన్ని సందర్శించి గ్రామం ఇంకా వెనుకబడి ఉన్నదనే ఉద్దేశంతో గ్రామ రూపురేఖలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి. పురాతన పడవబడే ఇండ్లు కానీ రోడ్లు కానీ వ్యవసాయ రైతులు కానీ చాలా వెనుకబడి ఉన్నగా గుర్తించి మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. జరిగినాక మరి మా దురదృష్టం ఏంటంటే తీసుకున్నాక ఒక 1-2 నెలలకే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేసాకే మన భారతదేశాన్ని లేకపోతే ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా రావడం జరిగింది. దాంతో కూడా ఒక సంవత్సరాలు కూడా ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మా కరోనా తర్వాత కూడా మా గ్రామాన్ని సారు స్వయంగా పరిశీలించి గ్రామ ప్రజలతోటి గ్రామ సభ నిర్వహించి అసలు గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని మరి గ్రామంలో ఉన్న 480 కుటుంబాలకు కూడా ప్రతి ఒక్క ఇల్లు కూడా ఎక్కడ చూడు కూడా ఎవరు కూడా పురాతన పెంకుటిల్లు, గుడిసెలు లేకుంటే రేకులిళ్ళు అస్తవ్యస్తంగా రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి చూసి చాలా బాధపడి మరి ఈ ఊళ్ళో అంతా వెనుకబడిన తరగతులు కాబట్టి అందరికీ ప్రతి ఒక్కటి ఇల్లు కట్టిస్తాని మరియు పాఠశాల కానీ లేకుంటే రైతులకు సంబంధించిన కరెంటు సబ్స్టేషన్ కానీ మరీ ముఖ్యంగా దళితులు ఇంకా వెనుకబడి ఉన్నారు. ఇంకా 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కూడా దళితులు అనేది ఇంకా కూలికి పోడు, ఒకళ్ళ జీతం ఉండడు, అట్లాంటివి కూడా సార్ చూసి చాలా కలిసి ఇబ్బంది పడి వాళ్ళకు జీవితాలు మార్చాలని ఉద్దేశంతో భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు దళిత బంధు అనేది కూడా మా గ్రామంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
వేసి వాళ్ళకు 75 కుటుంబాలను గుర్తించి 75 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 10,000 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంతమంది అన్న దళితులు మొత్తం? మా గ్రామంలో ఇంచుమించు ఒక 80-90 కుటుంబాలు ఉన్నా కూడా ఆ సార్ వచ్చే టైంలో 75 కుటుంబాలు 75 కుటుంబాలకు ఇచ్చేసిండు. కాకపోతే ఆ తర్వాత ఒక 10 మైగ్రేట్ అయిన హైదరాబాద్ వలసమైన వాళ్ళు మళ్ళీ ఒక 15 కుటుంబాలు వచ్చి కూడా మాకు కావాలంటే కూడా వాళ్ళకు కూడా చేసే ప్రయత్నం కూడా జరిగింది. 90% కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఇప్పుడు చాలా మంచిగా ఆర్థికంగా, రాజకీయ, అన్ని సామాజికంగా అన్ని రకాల ముందుండి మంచిగా ఆర్థిక పరిపుష్టితోటి దళితులు మాత్రం చాలా బాగుపడ్డారు. అదొకటి. మళ్ళా రైతులకు కరెంట్ అంతే మొత్తం మా గ్రామం అనేది చాలా డెల్టాకి సంబంధించింది, అంటే ఎత్తుంపులు ఉన్నది, చాలా పోడు భూమికి సంబంధించింది కాబట్టి కరెంట్ అనేది చాలా బోరుబావుల మీద ఆధారపడి ఉంటుంది. మా వ్యవసాయం అంటే మొత్తం 90% మా వ్యవసాయ రైతులు అనేది మొత్తం బోర్ల మీద ఆధారపడి ఉంటుంది. కాలువలు లేవు ఇక్కడ. మరి కరెంటు మాకు తుర్కపల్లి సబ్స్టేషన్ నుంచి సప్లై అయ్యడం వల్ల కొంచెం లో వోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల రైతులు చాలా ఆర్థికంగా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో ఒక 3.5 కోట్లతోటి కూడా సబ్స్టేషన్ కూడా మంజూరు చేసిండు. అది ఆల్రెడీ అయిపోయింది. రైతులకి ఇప్పుడు చాలా మంచి నాణ్యమైన కరెంట్ వస్తుంది. రైతులు చాలా మంచిగా పంట పండించుకుంటారు. కానీ అనివార్య కారణాల వల్ల ఒక ఈ కరోనా వచ్చిపోయినాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం ఒడిదొడుకులు జరిగినాక ఒక 2 years 2023లో ఒక 60 కోట్లు కూడా మా ఊరికి మంజూరు చేయడం జరిగింది. 60 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. 60 కోట్లల్లో ఒక 481 ఇండ్లు, ప్రతి ఇంటికి ఒక 5 లక్షలు, ఆ రకంగా ఒక 28 కోట్లు 30 కోట్ల దాకా ఇండ్లకు. మరియు మౌలిక సదుపాయాలు అంటే మరి అది ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ పిల్లలకు, హై స్కూల్, ప్రైమరీ స్కూల్స్కు, అంగన్వాడీ సెంటర్లు, హెల్త్ సెంటరు, ఈ విధంగా అవి కూడా శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. జరుగుతుండగా కొంచెం అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే రాజకీయ కారణాల వల్ల కొంచెం లేట్ జరిగి ఈ ఇండ్లు కూడా స్టార్ట్ అయ్యే టైంలో ఇంకొక నెల 15 రోజులు అంత ఎస్టిమేషన్ అన్ని కూడా రెడీ చేశారు కలెక్టర్ గారు. మన వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్ గారు మా ఊరికి కొత్తగా వచ్చి చాలా స్పీడప్ చేసిండు. స్పీడప్ చేసి ఇంకొక టెండర్లు పిలిచే సమయంలో ఇక 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ రావాల్సిందే కదా, అది ఎమడాపరి కూడా రాజ్యాంగం ప్రకారం నోటిఫికేషన్ రావడం జరిగింది. సరే, గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రజలు కొంచెం మరి ఏ రకంగానో మరి ప్రభుత్వాన్ని కొంచెం వ్యతిరేకంగా ఓటేసి ప్రభుత్వం మారడం వల్ల 60 కోట్లు అనేది ఇప్పటికి కూడా కలెక్టర్ అకౌంట్లోనే ఉండడం జరిగింది. పాపం కాంట్రాక్టర్లు స్కూల్ బిల్డింగ్ కట్టిన 3.5 కోట్ల నుంచి ₹1 కోటి పెట్టిన బిల్డింగ్స్ వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇయ్యక ఆ స్కూల్ బిల్డింగ్స్ అక్కడనే ఆగిపోయి, అంగన్వాడీ సెంటర్లు అక్కడనే ఆగిపోయి, ప్రైమరీ స్కూల్ పిల్లలు ఒక చిన్న బీసీ కమ్యూనిటీ అలా జరుగుతుంది. హై స్కూల్ పిల్లలు మామిడి చెట్ల కింద, చిన్న చెట్ల కింద వాళ్ళు జరుగుతారు. ఒకటే రూమ్ 2 రూమ్లలో 5 క్లాసులు నిర్వహించడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది అవుతారు. మొన్న ఈ 3-4 రోజులు వర్షాలు పడితే కూడా పిల్లలు చదువుకోలేక ఒకటే రూమ్లో 3 క్లాసులను కూర్చోబెట్టి, ఆ క్లాస్లో కూడా అవి పాత బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్స్ కాబట్టి లీకేజ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు. భయంగా టీచర్లు కూడా పిల్లలు కూడా ఇస్తారు. మరి కక్ష సాంప్రదింపులో పోకుండా ప్రభుత్వం కూడా పిల్లల మీద, ఏ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాలు వస్తుంటుంది, మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేసేదంటే ఒక రాజకీయ కోణంగా చూడకుండా ప్రజల యొక్క బాగోగుల గురించి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం చేయాల్సిందే. కాబట్టి మరి పిల్లలకు ఇమీడియట్గా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ఒక యాదాద్రి జిల్లాలో కూడా తుర్కపల్లి మండలంలో ఫస్ట్ హై స్కూల్ స్థాపించింది వాసలమల్లి. 1974 స్టార్ట్ అయింది మొదటి హై స్కూల్ మండలంలో. అయితే నేనేం చెప్తున్నాను అంటే, దాదాపు ఊరికి వచ్చినాక మీరు వీడియో తీసుకోమని చెప్పారు. స్కూల్కి పోయినాం. ప్రాథమిక పాఠశాల చూసినట్టయితే బీసీ కమ్యూనిటీ అందరూ ఒకటే సార్ ఉన్నాడు. ఆయన ఆ పిల్లలందరూ అన్ని క్లాసులను ఒకటే దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్తుండు. 0 నుంచి 5 చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంది, మళ్ళీ హై స్కూల్కి పోయినాం. ఆడ ఏమైంది మరి, ఈడెందుకు కూర్చోబెట్టారని అంటే ఆడ సగం పనులు అయిపోయినాయి, ఆ పనులు అట్టనే అయిపోయినాయి, బిల్లులు అయితే రాలన్నారు. మళ్ళీ హై స్కూల్ కాడిపోతే మొత్తం వంపు ఉన్నది, ఆడ అట్టనే ఇబ్బంది ఉన్నది, ఆడ పనులు జరుగుతూనే ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు ఉంటే ఆల్రెడీ ఓపెన్ అంగన్వాడీ కేంద్రం అంతా పని అయిపోయింది. వాళ్ళు అలానే కూర్చొని అంగన్వాడీ కేంద్రం వల్ల అనేక మంది ఇబ్బందులు, ఇంకేమైనా వాళ్ళకి వచ్చేటివి ఉంటే కానీ ఆ చిన్న చిన్న ఫండ్స్ కానీ అవి కానీ ఇవి కానీ రాలేదు. ఇంకోటి పెంకుటిల్లు గిట్ట ఉన్నాయి కదా, అక్కడెక్కడక్కడ పెంకుటిల్లు గిట్ట ఉన్నాయి. అంటే మీరు
దత్తత గ్రామం అనుకుంటే తన సొంత నిధులతోటో లేకపోతే ఏదో ఒకటి ప్రభుత్వం లేకున్నా కానీ పని చేయొచ్చు. అదొకటి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే మరి మీ నిధులు వచ్చే ఉన్నదో ఇట్లా మాకు ఇన్ని పనులు ఉన్నాయి ఇట్లా జరుగుతున్నాయి, మరి ఎందుకు మీరు అందరూ కలిసి మీరు అడగలేకపోతున్నారు? ఎందుకంటే సర్పంచ్ అంటే మీరే పెద్ద కాబట్టి, ఇంకా ఎన్నికలు జరగలే కదా అన్న, మీరు మాజీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు ఎమ్మెల్యే గారిని అంటే విప్పు కదా ఇప్పుడు చీఫ్ విప్పు మన ఐలన్న, మరి ఎందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళలేకపోయారు? మేము కానీ లేకుంటే అధికారుల ద్వారా కానీ లేకుంటే పార్టీ వాళ్ళ యొక్క పార్టీ ప్రతినిధులతో కూడా అనేక సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వాస్తవానికి కూడా ఎమ్మెల్యే గారు చాలా పాజిటివ్గానే ఉన్నాడు. కానీ ప్రభుత్వం దృష్టి తీసుకపోతే మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పరిధి కాబట్టి ఇది పెద్ద అమౌంట్తో కూడుకున్న సమస్య కాబట్టి చేస్తామని వాళ్ళు పాజిటివ్ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా వాస్తవానికి పాజిటివ్గా ఉన్నాడు. కానీ మరి ఎందుకో ఏ రకంగా మాత్రం బిల్లుస్ మాత్రం రావాలి ఆగిపోయినాయి. పిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చూసిర్రు ఇప్పటికి కూడా ఇన్ని స్వతంత్ర భారతదేశంలో ఇన్ని 75 ఏళ్ళు వచ్చిన ఒక ఎస్సీలు ఇంకా గుడిసెలు ఉంటారు. అది చూసే సారు ఈ ఊరికి ఇంచుమించు 481 ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి అక్కడనే అయిపోయినాయి. మానవతా దృక్పథంతో ప్రజలకు ఒక రాజకీయ కోణంగా చూడకుండా ఖచ్చితంగా ఆ ఇండ్లు అట్లే కంటిన్యూ చేసి కనీసం ఇండ్లు లేని వాళ్ళకన్నా ఎస్సీల కన్నా లేకుంటే వెనుకబడి తరగతుల కన్నా వాళ్ళకన్నా గూనె పెంకుల కన్నా వాళ్ళకన్నా ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వము ఇండ్లు ఇస్తుంటారు కదా, దాని కిందనన్నా ఒక 50 ఇండ్లు 100 ఇండ్లు ఇచ్చి ఈ పూరి గుడిసెలు ఉన్న కన్నా గుడిసెల కన్నా ప్రభుత్వం ఆదుకుంటుందని మీ సందర్భంగా నేను ప్రభుత్వానికి మనవి చేస్తాను. కాదన్న, ఇప్పుడు ఏదైతే ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆల్రెడీ మంత్రికి ఎమ్మెల్యే గెలిచిండు జయేశ్వర్ రెడ్డి, ఆల్రెడీ ఈమె ఇప్పుడు గొంగుడు సునీతమ్మ ఉన్నది. మరి వీళ్ళందరూ కలిసి ఎందుకు ఊరికి వస్తలేరు? హామీలు ఇచ్చినారు కదా, వచ్చి ఫైట్ చేయాలి కదా, ఇలా కావాలని చెప్పి మీరు అందరు కలిసి చేయాలి కదా, అసలు పట్టించుకుంటలేరు కదా. మరి కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కానీ వినతిపత్రం ఒక రోజు వచ్చి ఎట్లాంటిది కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కదా. ఎక్కడికి అంటే ఆయన ఏదైతే చెల్లించిపోయి మీతో మీ ఊరికి వచ్చి ఈ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఎక్కడ పనులు అక్కడనే అయిపోయినాయి అన్న, అవునా కదా? ఏదైతే మీరు ఆయన రూపురేఖలు దిద్దాం అనుకున్న ఒక ఊరిని ఆ ఊరు మొత్తం ఇంకా అట్లా చీకట్లోనే ఉంది. అంతే, ఎవరు నమ్మాలి ఎట నమ్మాలి అని చెప్పి మీ ఊరోళ్ళకైతే అసలు లేదు. మొత్తం కాదే కూడా సంబంధం అది. అదే ఒక సబ్స్టేషన్ అయింది, ప్లస్ స్కూల్ బిల్డింగ్స్ కూడా 3.5 లక్షల కోట్లు రిలీజ్ అయినాయి. 50% వర్క్స్ కూడా అయినాయి. 2 అంగన్వాడీ బిల్డింగ్స్ అయినాయి. హెల్త్ సెంటర్ అయింది. దళితులు కూడా డెవలప్ అయ్యారు. కేవలం ఏంటంటే ఊర్లకి సంబంధించిన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ముఖ్యంగా ఇండ్లు వాస్తవానికి నా ఇల్లే కూలిపోయింది. మీరు చూసారు కదా, నేను కూడా పెంకటిల్లు నాది కూడా కూలిపోయింది. యాక్చువల్గా నాదేని కాదు, నాకంటే ఎక్కువ చాలా ఇంకా పూర్ పీపుల్ పాపం ఎస్సీలు కానీ బీసీలు కానీ ఇంకా పూరి గుడిసెలు ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. అందుకే గవర్నమెంట్ అప్పీల్ చేసేది ఏంటంటే మీరు రాజకీయం పక్కకు పెట్టి రాజకీయం కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసానికే సేవ చేయాలి, ప్రజల కోసం చేయాలి. అందుకే మేము అప్పీల్ చేసేది గ్రామ తరపున మా తరపున అప్పీల్ చేసేది ముఖ్యమంత్రి వర్యులకు కానీ లేకుంటే మంత్రి వర్యులు మా జిల్లా మంత్రి వాళ్ళ కోమారెడ్డి వెంకరెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి అందరికి అప్పీల్ చేసేది అంటే మా గ్రామం తరపున కనీసం మౌలిక వసతులు, చిన్న రోడ్లు డ్రైనేజీ, కొంతమందికి ఒక 50-60 ఇండ్లు 100 ఇండ్లు లేని వాళ్ళకి పూర్ పీపుల్కు ఇండ్లు ఇస్తారని మీ తరపున నేను కోరుకుంటున్నాను. ఏదైతే హామీలు ఇచ్చిరో 100%లా 25% అని అయిందన్న, ఒక 20% అయింది. ఇంచుమించు నాకు తెలిసిన కాడ ఒక 15 కోట్ల వర్క్స్ అయింది. మళ్ళీ ఇంకోసారి ఆ ప్రభుత్వం వస్తే ఈ పనులు అయిపోవని చెప్పి మీరు అనుకుంటున్నారు? 100% మా గవర్నమెంట్ ఇస్తే వరకు మా గ్రామ రూపురేఖలు మారిపోతుండే. కేటీఆర్ గారి దగ్గరికి ఏమన్నా చెప్పడం జరిగిందా? మేము అప్పటి మా జిల్లా మంత్రి వాళ్ళు జగదీశ్వర్ రెడ్డి గారికి, మరి మా విప్పు మా ఎమ్మెల్యే గారికి, సునీత మేరం గారికి, మరి మా కలెక్టర్ గారికి తీసుకుపోవడం జరిగింది. ఒక్కటే అప్పుడు కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యంగా మరి ఈ కరోనా వల్ల డబ్బుల వల్ల కొంచెం ఆలస్యమైంది వాస్తవం నిజమే. కానీ ఈ టర్మ్లో 100% అయ్యేటి సార్ 60 కోట్లు రిలీజ్ చేసిండు. అది కార్యరూపం దాల్చే టైములనే ఈ రకంగా ప్రభుత్వం మారడం వల్ల కొంచెం గ్రామానికి కొంచెం నష్టమే జరిగిందని మాట్లాడి ఇప్పుడు ప్రజెంట్లో 1450 ఓట్లు ఉన్నాయి. 3000 మంది జనాభా ఉంటారు. చూద్దాం. ప్రభుత్వం లేదు, మరి ఒకటి అంటే మీరు ఏదైతే హామీలు కాకుండా దత్తత గ్రామాలు కేసీఆర్ ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కాకుండా మీరేమన్నా ఊరికి ఏమన్నా పనిచేసిరన్నా? ఈ ప్రభుత్వం చేసిన రెగ్యులర్ ఇప్పుడు ఈ పల్లె ప్రకృతి వనం కానీ లేకుంటే వైకుంఠ ధామం కానీ డంపింగ్ యార్డ్ కానీ లేకుంటే నర్సరీ కానీ లేకుంటే 22 లక్షలతోటి మనం రైతు వేదిక చాలా కార్యక్రమాలు చేసినాం. మేము కూడా ఊళ్ళో 15-20 లక్షల సీసీ రోడ్డు కానీ కొన్ని చేసినాం. కొన్ని రోడ్లు అయితే కొన్ని ఉన్నాయి. వాస్తవానికి చేసేది చాలా ఉండే.
ముఖ్యమంత్రి వర్యులు దత్తత తీసుకుని ఆయనే చేస్తున్నాడు కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది వాస్తవంగా, కొన్ని పనులు కాలే. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఏదైతే మన అంజన్న ఉన్నాడో నా ఆధ్వర్యంలో ఏ సర్పంచ్ అయినటువంటి నా ఆధ్వర్యంలో నాకు ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేసి మా ఊరికి 60 కోట్లు పెట్టి అందరు రూపురేఖలు మారుతుందని చెప్పి మీకైతే ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. అట్లా అనుకున్నారు. తీరా చూస్తూ ఎవరికైనా నిరాశపడ్డారన్న రేపు రానున్న ఎన్నికలలో అంటే మీరేమన్నా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అంటే మళ్ళీ ప్రజలందరికీ మమేకం అంటున్నారా? నమ్మే అవకాశం ఉందా లేకపోతే ఎట్లా అన్న? చూద్దాం. నా తరపున అయితే తప్పు లేదు. మా గ్రామ ప్రజలు కూడా చాలా విజ్ఞులు. ఎందుకంటే గ్రామం అనేది ఒక సర్పంచ్ పరిధిలో లేకుండా అది రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలోకి పోయింది కాబట్టి నేనేం చేయలేను. నాది చిన్న పోస్టు సర్పంచ్ అనేది. ఆర్థిక వనరులు అనేది లేకుంటే పని చేసేదని ఒక ఎమ్మెల్యే గారు లేకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి కొంత ఎంతైనా కొంత మైనస్ అయినా మా ప్రజలు అర్థం చేసుకునేటోళ్ళు చాలా మంచి విఘ్నులే. చూద్దాం ఎట్లుంటది ఏం కథ. కొంచెం రాబోయే కాలంలో రిజర్వేషన్లు అంటారు, అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఎట్లుంటాయి దాన్ని బట్టి ఆలోచన. మీ తెలిసి స్కూల్ కి జెండా మందనానికి పిలిచిన మాజీ సర్పంచ్ గా, ఒక అంగన్వాడీ కేంద్రాన్ని పిలిచిన, ఏ ఊర్లో ఏమన్నా కుల సంఘాలు పిలిచినా అన్ని అంటే అట్లా కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. అయ్యో నేను పని చేయలేదని ఒక బాధ అయితే అనిపిస్తుంది అన్న? ఉంది 100% ఉంది. నేను వచ్చిందే నేను పీజీ క్యాండిడేట్. నేను ప్రజలకు ఏదో సేవ చేద్దామని అసలు రాజకీయాలు ఉన్నా. నేను నా ఫ్రెండ్స్ కానీ ఇలా అందరు కానీ హైదరాబాద్ మంచి సెటిల్ అయ్యి ఉండి సపోర్ట్ ఉండి కూడా చేద్దామనే ఒక ఆశయంతో నేను చదువుకుంటప్పుడు 2001 ఉద్యమానికి ఆకర్షితులై ఉద్యమంలో చేసి ఉద్యమంలో చాలా పాల్గొని కూడా 2001 నుంచి 2006 కూడా ఎంపీటీసీగా పనిచేసిన. ఆ మధ్యన 2000 ఇప్పుడు వాసాలమరి, కొండాపూర్, తిరుమలాపూర్ నేను చేసినప్పుడు ఉమ్మడి 3 గ్రామ పంచాయతీలు ఉండే అప్పుడు చేసిన. మధ్యన రిజర్వేషన్లు కలిసినాక పార్టీ గురించి పనిచేయాల్సి వచ్చింది. 2019లో బీసీ జనరల్ వచ్చింది కాబట్టి 2019లో పోటీ గెలిచినాం. చేద్దామని ఉత్సాహంగా ఉండే చేసినాం. అయినా ఇప్పటికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక సక్సెస్ అయినా అనుకున్నా కానీ అనుకున్నన్ని పనులు చేయలే. ఇంకొకటి అన్న, మీరు ఒకళ్ళ ఈ స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు, అధికార ఉన్న లీడర్లు ఎవరన్నా వచ్చి నువ్వు మా పార్టీలకు మారు, మళ్ళీ నిన్నే టికెట్ ఇస్తామని చెప్తే మారనీకి ఏమైనా అవకాశం ఉందా? లేదండి, కాంగ్రెస్ పార్టీలో నేను పార్టీ మారే నాకు అవకాశం లేదు. నాకు పిలిస్తే కేసీఆర్ అంటే నాకు ఆయనతో 25 పని కలిసి పని చేసినాం కాబట్టి ఆయన అడుగుజాడుగు నడిచినాడు కాబట్టి నాకు ఆయన దేవునితో సమానం. పార్టీ అనేది నాకు కన్నతల్లితో సమానం. పార్టీ మారేది లేదు. ఈ రాజకీయాలు చేస్తాం చేయకుండా ఈ రకంగానే ఈ గౌరవంగానే ఉంటాం కానీ పార్టీ మారే అవకాశం ఆలోచన అయితే నాకు లేదు. అట్లా ఇప్పుడు ఏదైనా ఉన్నాయన్నా? ఇప్పుడు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ చెప్పి ఎన్నికలు ఉన్నాయి, రానున్న ఎన్నికలల్లో అంటే మీకు మీ పార్టీల టికెట్ మీకే ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి? సర్పంచ్ అనేది ఈ టికెట్ బీఫామ్ తోటి సంబంధం ఉండదు, ప్రజల అభిమానం తోటి ఆధారపడి ఉంటుంది. అవును, ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది నాకు ఇప్పుడైతే మా తుర్కపల్లి మండలము 2 జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ 2 ఎస్టీ ఉన్నాయి. అదైతే మాకు అవకాశం లేదు. ఇక అది లేనప్పుడు ఎంపీటీసీ కూడా ఇదివరకు చేసిన మారితే లేదు. సరే మారితే పార్టీ అధిష్టానం ఏది చెప్తే దానికి శిరసాన్ని పార్టీ టికెట్ ఇస్తే చేస్తాం, చేయకుండా పార్టీ కోసం పని చేయమంటే ఒక క్రమశిక్షణ గల నేను కార్యకర్త. నేను పార్టీకి నేను కట్టుబడి పనిచేయాల్సిందే కానీ నేను వ్యతిరేకంగా పార్టీకి ఏనాడు నేను అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసానికే పనిచేస్తాను. నేను పార్టీ కోసం పనిచేస్తాను. అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు నెక్స్ట్ ఊరి కోసం మీరు ఏమన్నా మళ్ళీ ఇట్లాంటిది ఏమన్నా ఎమ్మెల్యే గారికి కానీ అట్లాంటి కానీ ఏమన్నా వినతి పత్రాలు ఇచ్చి ఇట్లా ఎక్కడ పోతాం? పార్టీ ఊరు అభివృద్ధి కోసం ప్రజల కోసానికి పార్టీ అనేది అభివృద్ధి విషయంలో పార్టీ ఏం అడ్డు రాదు. అరే మా ఎమ్మెల్యే గారు సహకరించి చేస్తా అంటే ఎమ్మెల్యే గారికి మా తరపున పార్టీ తరపున కూడా నా తరపున కూడా ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఏం కావాలన్నా ఆయనకు మేము చేయడానికి ముందున్నాం అన్న. ఇంకొకటి మొన్న కొద్ది రోజుల కింద ఫామ్ హౌస్ అందరినీ ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు. మీరు మళ్ళీ పోయి ఏమన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిచారా? ఏమన్నా అంటే మీరు మాట్లాడారు? చూద్దాం, కలిసినాం. వాసాలు మరి అందరు బాగురా అంజయ్య, చూద్దాం ఇట్లా జరిగింది కదా మనం చేద్దాం అనుకునే టైంలో ఇది జరిగింది. సరే చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం కదా ఈ ప్రభుత్వం చేస్తుందా, చేయకపోతే భవిష్యత్తులో ఏం చేద్దామని ఆలోచిద్దాం, ఇట్లా ముందుకు పోదామని కూడా ఆలోచన చేద్దామని కూడా చెప్పడం జరిగింది.
ఏదేమైనా ఆశాభావంతో ఉన్నాం. మా ఊరు ఖచ్చితంగా ఒక రాష్ట్ర చరిత్రలో ఒక పేరు తెలంగాణ వాసాలమరి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తే సంతోషం. ఈ ప్రభుత్వం చేయకుండా ప్రభుత్వాలు ఎప్పటికి ఉండయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. వచ్చేది మా అభిమానం ప్రకారం, మా ఆలోచన ప్రకారం వచ్చేది కూడా మా ప్రభుత్వమే, మా ప్రగాఢ మా ప్రభుత్వమే, మా విశ్వాసం. కాబట్టి ఇప్పుడు కాకుండా మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా మా ఊరు మాత్రం 100% ఏదైనా నేనున్నంత వరకు, రాజకీయాలు ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా మా ఊరికి ఏదో ఖచ్చితంగా నేను చేసి చూస్తాను. నాకు నా లక్ష్యమే అది. నేను ఆ సిద్ధాంతంతో బతా నేను అట్లా. ఎందుకంటే ఒక ఎంపీటీ చేసి సర్పంచ్ చేసిన మీకంటే ఒక కోరిక, ఒక లీడర్ అయితే బాగుండని, ఇంకా ఎదుగుతా బాగుండు అనిపిస్తుందా? అట్లాంటిది ఏమన్నా మిగిలిపోయిందా? ఉంటది ఊరికి ఎవరికైనా. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఏమో ప్రమోషన్ వస్తే బాగుంటది, ఒక రాజకీయ నాయకునికి పెద్ద పదవి అనుకుంటది ఉంటది. అయినా నాకు సారు దృష్టిలో నేను ఉన్నా కాబట్టి సరే భవిష్యత్తులో అధికారంలో వస్తే ఏదన్నా ఇదే చిన్న పోస్ట్, ఇదే సర్పంచ్లు ఉంటానా, లేకుంటే కార్యకర్త మిగిలిపోతానా, లేకపోతే సార్ నాకు గుర్తించి ఇంకేమైనా పోస్ట్ ఇస్తాడా, లేకుంటే పార్టీకి పనిచేయమంటే సార్ ఏది చేసినా సార్ అడుగుజాడలో పనిచేస్తాను. ఇంకా 25 ఏళ్ళు ఉన్నాం, ఇంకా ఉన్న రోజులు కూడా పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్న అంజన, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ ఊరు ప్రజలకు 2 నిమిషాలు కెమెరా చూసి మాట్లాడారు అన్న. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, కొన్ని అనివార్య కారణం వల్ల మనం ఊరు దత్తత తీసుకున్నా జరగలేదు. ఆ విషయంలో మనం అందరం బాధపడ్డాం, ఇంకా బాధపడుతూనే ఉన్నాం. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల మన ప్రభుత్వం రాకపోవడం వల్ల అన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి. కాబట్టి దాని వల్ల మనము ఎలాంటి బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు, భవిష్యత్తును కోరుకుంటున్నాం. మనం భవిష్యత్తులో మన ఊరు మంచిగా అవుతుందని నేను ప్రగాఢ విశ్వాసం నాకుంది. ఈ ప్రభుత్వాన్ని కూడా, మన ఎమ్మెల్యే గారిని కూడా అప్పీల్ చేద్దాం, అందరం కలిసిపోయి అడుగుదాం, పనిచేద్దాం. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా మన అందరి పిల్లలు, పేద విద్యార్థులు మన స్కూల్లో చదువుతారు కాబట్టి పార్టీలకు అతీతంగా అందరం పోయి ఒకసారి మళ్ళా ఎమ్మెల్యే గారిని కానీ, లేకుంటే మంత్రి వర్యులను కానీ అందరినీ కలిసి ఈ మన సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకుపోతారని మేమందరినీ కోరుకుంటూ, మీరందరూ ఎప్పుడు కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యమత్యంగా ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మీకు అందరికీ నమస్తే, దండాలు తెలియజేస్తున్నాను. చూసిరా, మరి మాజీ సర్పంచ్ అంజన అయితే అలా ముచ్చట పెట్టడానికి వచ్చిన, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ఏందన్న పరిస్థితి ఏంటంటే, ఊరు మొత్తం తీసుకున్నాకనే నా దగ్గర రా అన్నాడు. అయితే ఏం జరిగిందంటే, కరోనా వచ్చింది, 60 కోట్లు అక్కడనే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ అదే గత ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పనులన్నీ అయిపోతున్నాయని ఒక నమ్మకం అవుతుంది. ఏదైతే దళిత బంధు ఉందో అందరికీ ఒక 75 మందికి అయితే 75 కుటుంబాలకు దళిత బంధు ఇప్పించిన, ఆడ స్కూల్ కట్టించిన, 60 కోట్లు అయిపోయినది. ఆడ అంగన్వాడీ కేంద్రాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు మారడం వల్ల ఎక్కడిదక్కడ ఆగిపోయి టెండర్లు పడక, వాళ్ళకి పైసలు రాక, ఎవరు వస్తున్నారు అని తెలియక అనేకమైన ఇబ్బందులలో అయితే ఉన్నా. అయినా పర్వాలేదు, నేను ఏ పార్టీ అయితే మారను, ఆ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఏ పని చేసిన కార్యకర్త అయినా ఏదైనా ఏనికైనా సిద్ధంగా ఉన్నా. మా ఊరి తరపున ఏది వచ్చినా నేను ఖచ్చితంగా ఎక్కడికి వచ్చానా సరే మా ఊరు తరపున నిరసన వ్యక్తం చేసి మా ఊరు బాగుపడాలని చెప్పి మాజీ సర్పంచ్ అంజన్ అయితే కోరుకుంటుండు. మరో లీడర్తో కొమరం భీం ఏకదం ముచ్చట పెడతాడు. ఉంటా మరి. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఊరికి వద్దాం, మీకు టికెట్ వచ్చినాక మళ్ళీ ముచ్చట పెడదాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.